Hey guys, welcome back to our channel. ఈరోజు మన ఫ్యామిలీతో చేసిన విజయవాడ ట్రిప్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో చూసేయండి. ఫస్ట్ ట్రైన్ ఎక్కినాక ఫస్ట్ చిత్తల్లికి అయితే ఉగ్గు తినిపేసినాం. తర్వాత మేము కూడా ఆకలి అయిందని ఇడ్లీ పార్సల్ తీసుకెళ్ళాం. సో అది తినేసినాం. ఈ ట్రిప్లో చాలా అంటే కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్స్, కొన్ని మెమరబుల్ మూమెంట్స్ చాలా ఉన్నాయి. సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. మన జర్నీలో ఫస్ట్ చైత్యాల నుంచి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ బస్సులో కరీంనగర్కి వెళ్ళాం, 80 రూపీస్ అది. అండ్ దెన్ వరంగల్కి రీచ్ అయ్యాము, అది 120 రూపీస్. వరంగల్ రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యేసరికి కొంచెం లేట్ అయింది. మన ప్లాన్ ఏంటంటే మార్నింగ్ 10 o'clock విజయవాడ వెళ్ళాలి, కానీ అన్ఫార్చునేట్లీ మన ట్రైన్ మిస్ అయిపోయింది. సో ఆ మూమెంట్ చాలా డిసప్పాయింట్. బేబీతో ట్రావెల్ చేస్తున్నప్పుడు చాలా టెన్షన్ ఎక్కువ ఉండే. లక్కీలీ స్టేషన్ ఎంక్వైరీలో అడిగితే 11 AM ఇంకో ట్రైన్ ఉంది అని చెప్పారు. సో అప్పుడు మేము జనరల్ టికెట్స్ తీసుకొని ఎక్కి స్లీపర్ క్లాస్ టికెట్స్ తీసుకున్నాం మళ్ళీ. సో ట్రైన్ మూవ్ అవ్వడం స్టార్ట్ అయ్యాక అప్పుడు రిలీఫ్ నా చిరుతల్లి కూడా ట్రైన్ జర్నీ చాలా బాగా ఎంజాయ్ చేసింది. అట్లా ట్రైన్ సౌండ్ వింటుంటే చుట్టూ చూస్తూ హ్యాపీగా ఉంది. అసలు మొత్తం ఆడుకుంటూనే ఉంది. ఈ పాప అక్కడ వాళ్ళ మమ్మీతో చెప్తుంది, పాప చూడు మమ్మీ ఎంత క్యూట్ ఉందో అని చెప్తున్నది. ఇంకా స్వెటర్ వేసేసరికి ఇంకా క్యూట్గా అనిపించింది. సో అక్కడ అమ్మ ఇంకా అన్నయ్య వాళ్ళతోనే ఉండేది. సో నాకు కూడా కొంచెం విండో సీట్ దొరికింది. నేను కూడా అట్లా వ్యూస్ చూసుకుంటూ అక్కడ పొలాలు, ఇంకా విలేజెస్, రెయినీ క్లౌడ్స్ అక్కడ అట్లా చూసుకుంటూ హ్యాపీగా ఉన్నాం. సో తర్వాత ఇక్కడ లస్సీ వచ్చింది, స్వీట్ లస్సీ. ఇంకా అన్నయ్య, డాడీ, వరుణ్ వీళ్ళేమో స్వీట్ లస్సీ తీసుకున్నారు వీళ్ళైతే. తర్వాత ఇక్కడనే అంటున్నాడు, నీకు డబ్బులు కావాలన్నా లస్సీ కావాలన్నా అని నా చిట్టి తల్లిని అడుగుతున్నాడు. నా చిట్టి తల్లి అట్లనే చూస్తున్నది. మా మమ్మీ అంటుంది, అక్కడ ఆల్రెడీ చేతిలో లస్సీ ఉంది కదా, డబ్బులే కావాలి అని అంటుంది మా మమ్మీ. సో ఏది తీసుకోలేదు, అది లస్సీ బాటిల్ అయితే పట్టుకుంది చేతిలో. సో అది పక్కన ఒక పాప ఉంది కదా, ఆ పాప దీన్నే చూస్తూ ఉన్నది. అసలు ఉన్నంతసేపు దీన్నే చూసుకుంటున్న తర్వాత ఇకసేపు అట్లా ముచ్చట్లు పెట్టుకుంటూ టైం పాస్ చేసినాం. ఇదేమో లస్సీ బాటిల్తో ఆడుతుంది. పాప మా అన్న తాగలేడు. ఇంకా వరుణ్ అయితే చాలా బాగా ఆడుకున్నది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, నేనైతే ఏడుస్తుందేమో అని అనుకున్నా, బట్ ఏడవలేదు, మంచిగా ఆడుకున్నది. ఇక్కడ తర్వాత టీ వచ్చింది. టీ మమ్మీను నేను ఇద్దరం తాగినాం టీ. సో టీ ఎవరు తాగకుండా ఉంటారు, ఎవరైనా మిస్ చేసుకుంటారు. నేనైతే చాయ్ లవర్. సో టీ తాగేసిన. దానికి బోర్ కొట్టింది. సో వాళ్ళ పప్ప దగ్గరికి వెళ్ళింది కాసేపు పైనకి. ఆయన పైన కాసేపు ఆడుకున్నాడు. సో తర్వాత పైనకి వెళ్ళింది. మంచి చూస్తూ నవ్వుతున్నది. అసలు క్యూట్ అనిపించింది. బయట అలా వెదర్ చూస్తూ ఇక కొన్ని పాలు తాగి పడుకుంది చిరుతల్లి. వాళ్ళ డాడీ వచ్చి పక్కకి పడుకున్నాడు. సో తర్వాత మేము ఉగ్గు ప్రిపేర్ చేస్తున్నాం కెటిల్లో. సో చాలా ఫన్నీ అనిపించింది అసలు ట్రావెల్ చేసేటప్పుడు. యాక్చువల్గా నేను ట్రావెల్ ఫ్రెండ్లీ రెసిపీస్ ట్రై చేసిన, ఇంట్లో అస్సలు తినలేదు. సో ఇది తినేటట్లు లేదు, ఎట్లయినా కెటిల్ క్యారీ చేయాల్సిందే అనేసి ఇక కెటిల్ ఇంకా ఉగ్గు పౌడరు
డ్రై ఫ్రూట్స్ పౌడర్, ఇంకా ఓట్స్ పౌడర్, సో ఇవే తింటుంది. సో తీసుకొని వచ్చిన. సో ఇక్కడ నేను వరుణ్ ఇంకా ఇద్దరం ట్రైన్లో సాకెట్స్ ఉంటాయి కదా, సో పెట్టేసి ప్రిపేర్ చేస్తున్నాం. ఉగ్గు ప్రిపేర్ చేసి బాక్స్లో అదేంటి టిఫిన్ బాక్స్ తీసుకొచ్చిన. సో టిఫిన్ బాక్స్లో స్టోర్ చేసి తీసుకెళ్ళాం. ఇప్పుడు తినిపించచ్చు కదా అనేసి సో ఈ బాక్స్లో స్టోర్ చేసి ఇక్కడ మేము దిగినాక మేము లంచ్ చేసినాక దానికి తినిపించినాం అన్నట్టు. చేయడం అంతా ఒక్క టాస్క్ అయితే ఆ కెట్టెల్ని కడగడం ఇంకో టాస్క్. అసలు కింద మొత్తం అడుగంటుతుంది కదా, సో అది అడుగంటింది. అది కడగడం కొంచెం అట్లా వాటర్ తోటి ఇట్లా వాష్ చేసి కవర్లో పెట్టేసి లోపల పెట్టేసింది మా మమ్మీ అయితే. సో మనమైతే బయట ఫుడ్ ఏం తినిపించలేము కదా దానికి. ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ 2 వరకు మేము విజయవాడ రీచ్ అయిపోయినాం. సో ఫస్ట్ స్టేషన్ నుంచి బయటకు వచ్చాక ఫస్ట్ లంచ్ చేద్దాం, తర్వాత టెంపుల్కి వెళ్దాం అనేసి నేను ఇంకా వరుణ్ పరోటా తిన్నాం. ఇంకా అమ్మ, డాడీ, అన్నయ్య మీల్స్ తిన్నారు. వెజ్ లంచ్ కంప్లీట్ అయ్యాక బయటికి వచ్చేసరికి వెదర్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. అంటే సడన్గా హెవీ రెయిన్ స్టార్ట్ అయింది. కొంచెం సేపు వెయిట్ చేద్దాం అనుకున్నాం కానీ రెయిన్ ఆగేలా లేదు అని సో ప్లాన్ చేంజ్ చేయకుండా ఆటో బుక్ చేసుకొని మేమైతే కనకదుర్గమ్మ టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. రెయిన్లో ఆటో కాస్ట్ వచ్చేసి పర్ హెడ్ 30, అంటే 5 మెంబర్స్కి 150 తీసుకున్నాడు. సో టెంపుల్ రీచ్ అయినాక కాసేపు పక్కకున్న వర్షం పడుతుండే, ఈ పక్కకి నిల్చున్నాం. ఎందుకు వర్షంలో పోవడం అనేసి 5 మినిట్స్ అట్లా ఉండి ఇక్కడ చాలా మంది ఆగిపోయారు వర్షంతో. సో ఇక్కడ ఫుల్ మంది ఉండే, అసలు చాలా మంది ఉండే. రష్ బాగుంటుందేమో అనుకున్న టెంపుల్లో కూడా, బట్ రష్ అంత ఏం లేదు. ఎక్కువ మంది ఇట్లా కపుల్స్ ఉంటారు కదా, కొత్తగా పెళ్ళైన వాళ్ళు. సో వాళ్ళైతే నాకు బాగా మందిగా అనిపించారు. సో వాళ్ళని చూస్తే క్యూట్ అనిపించింది. వాళ్ళందరూ వచ్చారు. సో ఇక్కడ చిట్టల్లి ఆడుతున్నది. ఇక్కడ పక్కకి తీసుకెళ్ళింది అమ్మ, అక్కడ బాగా మంది ఉన్నారనేసి కొంచెం మంది లేని సైడ్ తీసుకెళ్ళింది. ఇక్కడ ఒక బస్సు ఉంది, బాగుంది. ఇది నాకు తెలిసి టికెట్స్ ఉంటాయి అనుకుంటా. తర్వాత వాక్వేలో పైన ఇట్లా వర్షం పడకుండా కట్టిరన్నమాట. సో అట్లా 5 మినిట్స్ వాకింగ్ ఉంటుంది లిఫ్ట్లో వెళ్ళాలంటే. అసలు ఫ్యామిలీతో వెళ్తే పర్ఫెక్ట్ చాయిస్, లిఫ్ట్లో వెళ్ళండి. సో వర్షంలో వాక్ చేస్తున్నాం కానీ అసలు పైనకి వెళ్ళి వర్షం, కింది నుంచి చెప్పులతోటి తడిగా నడుచుడు అసలు అంటే నచ్చలేదు, అనద్దు అని. కానీ నడిచినాం. మధ్యలో ఒకటి ఇట్లా చెప్పులు పెట్టుకోవడానికి ప్లేస్ ఉంటుంది. సో అక్కడ ఆగి చెప్పులు పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక 2 మినిట్స్ తర్వాత ఇట్లా మొబైల్స్ పెట్టడం ఉంటుంది. అక్కడ మొబైల్స్ ఇవ్వాలి. అందరి మొబైల్స్ అంటే ఒక్క మొబైల్కి 5 రూపీస్ అనుకుంటా ఛార్జ్ చేసారు. 5 మొబైల్స్కి 25 రూపీస్ ఇచ్చి అందరి మొబైల్స్ అక్కడ పెట్టేసి మేమైతే స్టార్ట్ అయినాం లిఫ్ట్ కాడికి. సో అక్కడ లిఫ్ట్ ఎక్కేసినాం అన్నట్టు 5 మినిట్స్ వాకింగ్ చేసి. లిఫ్ట్ నుంచి బయటికి వచ్చాక టెంపుల్ సరౌండింగ్స్ చూస్తుంటే ఫస్ట్ ఇంప్రెషన్, వావ్ ఎంత బ్యూటిఫుల్ ప్లేస్. ట్రైన్ వల్ల అట్మాస్ఫియర్ ఇంకా చాలా ఫ్రెష్గా ఉండే. సో వెళ్ళగానే ఫస్ట్ దర్శనం క్యూలో జాయిన్ అయ్యాక చాలా టైం పడుతుందేమో అనుకున్నాం, బట్ అంత టైం ఏం పట్టలేదు. అరౌండ్ 15 మినిట్స్లోనే అమ్మవారి దర్శనం కంప్లీట్ అయింది. కనకదుర్గమ్మ అమ్మని చూడగానే జర్నీ మొత్తం వర్త్ అనిపించింది. ఆ డివైన్ ఫీలింగ్ని వర్డ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయలేము. కొన్ని మూమెంట్స్ని ఎక్స్పీరియన్స్ చేయాలి అంతే. దర్శనం కంప్లీట్ అయ్యాక టెంపుల్లో కొంచెం ప్రసాదం తీసుకున్నాం. చుట్టూ ఉన్న డివోటీస్ని చూస్తుంటే ఒక పాజిటివ్ వైబ్, ఎనర్జీ వచ్చింది. బేబీతో ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి నెక్స్ట్ ప్రియారిటీ తన ఫుడ్. టెంపుల్ ప్రిమిసెస్లో ఒక పీస్ఫుల్ ప్లేస్ చూసుకొని మా బేబీకి ఉగ్గు తినిపించడం. ఫ్యామిలీ ట్రిప్స్లో ఇలాంటి స్మాల్ మూమెంట్స్ చాలా స్పెషల్గా ఉంటాయి. ట్రావెల్ ఎంజాయ్ చేయడంతో పాటు బేబీ కంఫర్ట్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. వెదర్ అప్పటికి చాలా ప్లెజెంట్గా ఉంది. రెయిన్ ఆల్మోస్ట్ తగ్గిపోయింది. కూల్ బ్రీజ్, క్లౌడీ స్కై, పర్ఫెక్ట్ క్లైమేట్ అనిపించింది. అక్కడ సరౌండింగ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కాబట్టి ఫొటోస్ క్లిక్ చేయకుండా ఎలా ఉంటాం. ఫ్యామిలీ ఫొటోస్, బేబీ ఫొటోస్, కపుల్ పిక్చర్స్, చాలా మెమోరీస్ క్యాప్చర్ చేసాం. కొన్ని క్యాండిడ్ షాట్స్ అయితే ఎక్సలెంట్గా వచ్చినాయి. టెంపుల్ టాప్ నుంచి విజయవాడ సిటీ వ్యూ చాలా బ్యూటిఫుల్గా కనిపించింది. అక్కడ కృష్ణ రివర్, ప్రకాశం బ్యారేజ్, సిటీ బిల్డింగ్స్ అన్నీ ఒకేసారిగా చూస్తుంటే అమేజింగ్ ఫీలింగ్. కొంచెం టైం అక్కడే స్పెండ్ చేసి నేచర్
నేచర్ని ఎంజాయ్ చేసాం. తర్వాత కనకదుర్గమ్మ టెంపుల్కి లెఫ్ట్లో ఉన్న శివ టెంపుల్కి వెళ్ళినాం. ఈ టెంపుల్లో అట్మాస్ఫియర్ చాలా పీస్ఫుల్గా ఉంది. మెయిన్ టెంపుల్తో కంపేర్ చేస్తే క్రౌడ్ కూడా తక్కువే. శివలింగం దర్శనం చేసుకొని కొంచెం సేపు సైలెంట్గా అక్కడనే కూర్చున్నాం. సమ్ టైమ్స్ ట్రావెల్లో ఇలాంటి పీస్ఫుల్ ప్లేసెస్ మన మైండ్ని కంప్లీట్గా రిఫ్రెష్ చేస్తాయి. టెంపుల్ ఆర్కిటెక్చర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉండే. స్మాల్ కర్వింగ్స్, క్లీన్ సరౌండింగ్స్, డివోషనల్ మ్యూజిక్ అన్నీ కలిసి ఆ ప్లేస్కి ఒక డిఫరెంట్ వైబ్ వచ్చినాయి. సో దర్శనం కంప్లీట్ అయ్యాక కొంచెం టెంపుల్ సరౌండింగ్స్ ఎక్స్ప్లోర్ చేసాం. అక్కడ నుంచి హానెస్ట్లీ విజయవాడకి వచ్చే వాళ్ళందరూ కనకదుర్గమ్మ టెంపుల్ విజిట్ చేస్తారు, కానీ పక్కన ఉన్న ఈ శివ టెంపుల్ని చాలామంది మిస్ అవుతారు. మీరు విజయవాడ విజిట్ చేస్తే ఈ టెంపుల్ని డెఫినెట్లీ ఇంక్లూడ్ చేయండి. చాలా పీస్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. తర్వాత మేము ఇంకో బ్యూటిఫుల్ ప్లేస్కి వెళ్ళాం. చాలామందికి తెలియని ఒక హిడెన్ జెమ్ అన్నమాట. సో అక్కడికి ఆటోలో వెళ్ళాం. సో కనకదుర్గమ్మ టెంపుల్ టు విజయకీలాద్రి, ఇది ఒక హిడెన్ జెమ్ అని చెప్పొచ్చు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ప్లేస్, అసలు ఎక్సలెంట్ ఉంటుంది. చూడండి. సో ప్రకాశం బ్యారేజ్ మీదకి వెళ్తున్నాం. పక్కన కృష్ణా రివర్. సో చాలా బాగుండే వ్యూ అంతా. ఇటు సైడ్ ఒక సైడ్ మొత్తం ఫిల్ అయిపోయింది వాటర్, ఇంకో సైడ్ ఇంకా గేట్స్ ఓపెన్ చేయలేదు. సో ఇక్కడ ఆటోలో అంత టైం ఏం పట్టలేదు, ఒక 10-15 మినిట్స్ అట్లా టైం పట్టింది అంతే. సో ఇక్కడ నా చిట్టి తల్లి అయితే పడుకున్నది తినేసి. మేమైతే కూర్చొని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాం రివర్స్ వ్యూస్, అవుట్ సైడ్ వ్యూస్. సో అక్కడికి వెళ్ళినాక టికెట్ తీసుకోవాలి. ఫస్ట్ 30 రూపీస్ ఉంటుంది. పైనకి వెళ్ళాలి, గుట్ట పైన ఉంటుంది టెంపుల్స్. టెంపుల్స్ అంటే చాలా టెంపుల్స్ ఉన్నాయి అక్కడ, ఒక 10 వరకు టెంపుల్స్ ఉన్నాయి. అంటే చిన్న చిన్న టెంపుల్స్ లాగా. లాస్ట్కి ఒక టెంపుల్ ఉంటుంది, అది హైలైట్, అదే మెయిన్ పాయింట్. సో ఒకటి 30 రూపీస్ ఒక టికెట్, 5 మెంబర్స్కి తీసుకున్నాం, 150 రూపీస్. మళ్ళీ ఇంద్రకీలాద్రి టు విజయకీలాద్రి 150 రూపీస్, పర్ హెడ్ 30 రూపీస్. సో ఇక్కడ టికెట్స్ అయితే తీసుకొని మేము బస్ కోసం వెయిట్ చేస్తున్నాం అంటే ఇదే బస్సు. సో ఇట్లా బస్సు వచ్చి ఎక్కించుకొని వెళ్తానట్టు, ఒకటే బస్సు ఉంటుంది అనుకుంటా. సో బస్సు ఎక్కినాం. నా చిట్టల్లి పడుకున్నది అప్పటికే. సో ఇక్కడ పైన నుంచి వ్యూ అయితే అద్దిరిపోయింది, అసలు ఎక్సలెంట్ ఉండే. ఇంకా ఇక్కడ సరిగ్గా తీయలేదు, ఇంకా నేను పైనకి వెళ్ళినాక తీసిన వ్యూ చాలా అంటే చాలా బాగుంది వ్యూ. అండ్ ఇక్కడ అందరం ఎక్కేసినాం, చాలామంది ఉండే, అసలు ఫిల్ అయిపోయారు. మేము స్టార్ట్ అయినప్పుడు అంటే మేము టికెట్స్ తీసుకున్నప్పుడు ఎక్కువ మంది లేకుండే, కానీ బస్ వచ్చే వరకు మొత్తం బస్ అంతా ఫిల్ అయిపోయింది. అంతా అంటే మంది మంచిగా ఫిల్ అయిపోయారు అన్నట్టు. సో ఇక్కడ కార్ చూసారా ఎంతమంది ఉన్నారో. సో కార్స్ పైన కూడా రావచ్చు, కానీ చాలా కష్టం, అది ఇంకా రెటైట్ ఉంది రోడ్డు. కార్స్ తోటి హ్యాండిల్ చేయడం కష్టం. సో పైకి వెళ్ళినాక కాళ్ళు కడుక్కొని టెంపుల్లోకి అయితే స్టార్ట్ అయినాం. తర్వాత ఇక్కడ ఫస్ట్ హనుమాన్ టెంపుల్ అని ఒక చిన్న హనుమాన్ ఉంది. ఈ పక్కన పైన ట్రీ ఉంది కదా, అది హైలైట్ ఉంది, అసలు డెకరేటివ్గా ఉంది, చాలా బాగుంది. అది రియల్ ట్రీ అయితే కాదు, అది వుడ్ తోటి ఆర్ సమ్ సిమెంట్ అట్లా పిఓపితో చేసే ఉంటారు తెలిసి. కానీ ఇక్కడ అయితే వ్యూ అయితే అద్దరిపోయింది. ఇక్కడ కోనేరు ఉంది పక్కన, అండ్ పైన నుంచి వ్యూ అసలు అద్దరిపోయింది. చూపెడితే ఇక్కడ మీకు చాలా అంటే చాలా బాగుంది. చూడండి అసలు ఎంత బాగుందో. అక్కడ అందరు ఇక్కడనే చూస్తున్నారు. సిటీ వ్యూ ఎంత మస్తుగా అనిపించింది అసలు. రివర్ ఇంకా అంత అద్దరిపోయింది. అస్సలు మిస్ చేయకండి. ఎవరైనా విజయవాడ వెళ్తే అస్సలు మిస్ చేయకండి ఈ ప్లేస్ని. డెఫినెట్గా ఇంక్లూడ్ చేసుకోండి మీ ఐటినరీలో. దీని తర్వాత మేము ఇంకో టెంపుల్స్, ఇక్కడ చాలా టెంపుల్స్ ఉంటాయి, ఇట్లా స్ప్లిట్స్ ఉంటాయి అన్నట్టు. ఈ టెంపుల్ వచ్చేసి వరాహ స్వామి టెంపుల్ అని. ఇక్కడ అందరూ క్యూలో నిల్చున్నారు, హారతి ఇస్తున్నానని. సో హారతి బొట్టు పెట్టుకొని హారతి అయితే తీసుకున్నాం. హారతి తీసుకొని ప్రసాదం తీసుకున్నాం. వరహాలక్ష్మి తీసుకొని వేరే టెంపుల్స్ కూడా చాలా టెంపుల్స్ ఉండే కవర్ చేసి హారతి తీసుకొని మోస్ట్ ఇంపార్టెంట్లీ నెక్స్ట్ 8 వరకు నెక్స్ట్ టెంపుల్కి వెళ్ళాం. 10 టెంపుల్స్ బస్సెస్ అయితే కదా. సో తర్వాత అన్ని క్లోజ్ అయిపోతాయి. మీరు ఎవరైనా వెళ్ళేది ఉంటే 8 దర్శనం అన్ని టెంపుల్స్ దర్శనం చేసుకొని కంప్లీట్ అయి ఉండాలి, అంటే కిందికి దిగి ఉండాలి 8 వరకు. సో అట్లా ఉంటుంది అక్కడ టైమింగ్స్. సో అన్ని టైమింగ్స్ సెట్ చేసుకొని వెళ్ళండి. సో అది బెస్ట్. ఇక్కడ ఆయన అయ్యవారు పువ్వులు ఇచ్చిండు అడిగితే, సో నాకు కూడా ఒకటి ఇచ్చిండు, పువ్వు పెట్టుకున్నా. తర్వాత నెక్స్ట్ ఇక్కడ
చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఇంకా ఆండాలమ్మ, లక్ష్మీ నరసింహస్వామి, ఇంకా వెంకటేశ్వర స్వామి, చాలా టెంపుల్స్ ఉండే, అన్నీ దర్శనం చేసుకున్నాం మేమైతే. సో చూడండి, టెంపుల్స్ అయితే చాలా బాగున్నాయి. వ్యూస్ అయితే అదిరిపోయినాయి. ఇది కంపల్సరీ మస్ట్ విజిట్ ప్లేస్. నేను చెప్తున్నా కదా, అన్ని వ్యూస్ ఎంత బాగుందో, ట్రైన్ ఇక్కడ అన్నీ కనిపిస్తున్నాయి అన్నట్టు, చాలా బాగుంది. ఇక్కడ పద్మనాభ స్వామి కూడా, లక్ష్మీ నరసింహస్వామి, అన్నీ మంచిగా దర్శనం చేసుకొని, ఇంకా అష్టలక్ష్మి టెంపుల్ కూడా ఉంది, అది ఇంకా హైలైట్ ఉంది. ఒకసారి చూడండి, లోటస్ ఫ్లవర్ లోపల టెంపుల్, అంటే పైన లోటస్ ఫ్లవర్, అంటే లోటస్ ఫ్లవర్ లా ఉంటుంది, పైన టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ లోపల అష్టలక్ష్మి అంటే 8 మంది దేవతలు ఉంటాం అన్నమాట. సో అది కంప్లీట్ చేసుకొని, దర్శనం చేసుకొని, ఈ వ్యూస్ అంతా చూసి, ఇక్కడ పైనుంచి ఇంకా మంచిగా కనిపించింది. సో వ్యూస్ అన్నీ చూసి, ఇంకా నెక్స్ట్ లాస్ట్ టెంపుల్, అదే హిడెన్ జెమ్ అని చెప్పిన కదా, అది హైలైట్ అసలు. హనుమాన్ స్టాచ్యూ కంపల్సరీ మస్ట్ విజిట్ ప్లేస్ ఇది. ఒకసారి చూడండి, మీరందరూ వెయిట్ చేస్తున్న హిడెన్ జెమ్ అని అప్పటి నుంచి అంటున్నా కదా. సో ఇదే చూడండి, ఎంత బాగుందో అసలు. చూడడానికి 2 కళ్ళు సాలలేవు అసలు. హైలైట్ ఉన్నాడు స్వామి, అసలు చూస్తుంటే అట్లనే చూడాలనిపించింది. అంత పెద్ద విగ్రహం ఆ కొండ మీద, అసలు హైలైట్ అనిపించింది. చాలా పీస్ఫుల్గా ఉండే. ఇక్కడ రీసౌండ్ వచ్చింది అసలు, అక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉంటే ప్రతి ఒక్కటి రీసౌండ్. మేమడి పక్క కూర్చోబెట్టి ఫోటో అని ఉంటుంది చిట్టతల్లిని. సో కొన్ని ఫోటో క్లిక్ చేసుకున్నాం, ఫొటోస్ అండ్ వీడియోస్ క్లిక్ చేసుకున్నాం. బడ్జెట్ బ్రేక్ డౌన్ చూద్దామని అన్నారు. సో ఇక్కడ నేను కరెక్ట్గా డిస్ప్లే చేస్తా మాకు ఎంత అయింది, కానీ మేము ట్రైన్ మిస్ అయింది వేరు, ఇది యాక్చువల్గా బడ్జెట్ అంతే. ఈ వీడియో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.